గుంటూరు జిల్లా అభివృద్ధిని ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వార్నింగ్ ఇచ్చారు. తాను చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీ కార్పొరేటర్లు క్యూలు కడుతున్నారని అన్నారు. దిమాకున్న వాళ్ళు ఎవరూ కార్పొరేటర్లను డబ్బులతో కొనరని అన్నారు. అంబటి వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. గుంటూరు అభివృద్ధికి ఏది అవసరమైతే అది చేసుకుంటూ పోతామని చెప్పారు పెమ్మసాని. చూసి వాళ్ళందరూ వచ్చేస్తుంటే మేమేం చేసాం? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పని చేయాలంటే మున్సిపల్ కమిషనర్లు కానీ మున్సిపాలిటీ కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు రాష్ట్ర ప్రభుత్వం అంతా కోఆర్డినేటెడ్ గా చేసినప్పుడే పని జరుగుతుంది. ఇవి కాకుండా ప్రతిదానికి అడ్డుపడతా ఉన్నారనుకోండి, ఏం చేయాలి? ఎవరైనా నిమాకున్న ఎవరు కార్పొరేటర్లు డబ్బులు పెట్టుకున్నారు, ఏదో అంబటి రాంబాబు గారు ఏదో వాళ్ళకి దొరికింది కదా అని ఏదో మాట్లాడుతున్నారు. అభివృద్ధికి ఏది అవసరమైతే గుంటూరు జిల్లా అభివృద్ధిని ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వార్నింగ్ ఇచ్చారు. తాను చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీ కార్పొరేటర్లు క్యూలు కడుతున్నారని చెప్పారు. దిమాకున్న వాళ్ళు ఎవరూ కార్పొరేటర్లను డబ్బులతో కొనరని అన్నారు. అంబటి వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు ఆయన. గుంటూరు అభివృద్ధికి ఏది అవసరమైతే అది చేసుకుంటూ పోతామని చెప్పారు పెమ్మసాని. గుంటూరు జిల్లా అభివృద్ధిని ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే ఊరుకునేది లేదంటూ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. తాను చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీ కార్పొరేటర్లందరూ కూడా క్యూ కడుతున్నారు. అసలు అంబటి కామెంట్లను పట్టించుకోవాల్సిన అవసరమే లేదంటున్నారు ఆయన. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు ద్వారా తెలుసుకుందాం. నాగేశ్వరరావు, ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అభివృద్ధి పనులపై అయితే కూటమి పార్టీ దృష్టి పెట్టింది. దీనికి సంబంధించి గుంటూరు జిల్లాలో ఏదైతే గుంటూరు ఎంపీగా పోటీ చేసిన పెమ్మసాని అక్కడ కూటమి ప్రభుత్వంలో గెలుపొందారు. దానికి సంబంధించి ఆయనకి కేంద్ర మంత్రి పదవి కూడా పట్టబెడతం జరిగింది. దాంతో పాటు గుంటూరుని గతంలో ఎన్నడూ చూడని విధంగా అయితే గుంటూరుని అభివృద్ధి చేసే విధంగా అయితే పెమ్మసాని ముందుకు వెళ్తున్నారు. ఇదే క్రమంలో గత ప్రభుత్వ నాయకులు కూడా అభివృద్ధికి అడ్డుపడుతున్నారన్న దీంతో అయితే ఆయన పెమ్మసాని చంద్రశేఖర్ ఘాటు వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే గుంటూరు జిల్లా అభివృద్ధిని ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే అయితే ఊరుకునేది లేనని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వార్నింగ్ ఇచ్చారు. అయితే తాను చేసిన అభివృద్ధి చూసి వైసీపీ కార్పొరేట్లు క్యూ కడుతున్నారని అయితే ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే దిమాకున్న వాళ్ళు ఎవరు కార్పొరేటర్లను డబ్బులతో కొనరనే అన్నారు. అయితే అంబటి వ్యాఖ్యలను అయితే ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి. అయితే గుంటూరు జిల్లా అభివృద్ధికి ఏది అవసరం అయితే అది తీసుకుంటూ పోతామని పెమ్మసాని అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క గుంటూరు జిల్లాతో పాటు రాష్ట్రంలో నాకు కేంద్ర మంత్రి పదవి ఉండటంతో కూడా ఆయన రాష్ట్రంపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే తన మీద నమ్మకంగా పెట్టుకుని నాకు ఎంపీకి అవకాశం ఇచ్చారో అదే క్రమంలో అలాగే కేంద్ర మంత్రిగా కూడా ఇచ్చిన క్రమంలోనే రాష్ట్ర అభివృద్ధికి కూడా నేను ముందుకు పోతానని చెప్తున్న పరిస్థితి. ఇప్పటికీ వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితి. అలాంటి వాళ్ళని అయితే ఎవరిని కూడా పట్టించుకోవాల్సిన పరిస్థితి లేదు. రాష్ట్రంతో పాటు గుంటూరు, ముఖ్యంగా నా సొంత గుంటూరు అయిన గుంటూరు జిల్లాని ముఖ్యంగా అభివృద్ధి బాటలో ముందుకు తీసుకువెళ్తామని చెప్పేసి అయితే ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది.